హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోనికా చంద్ర యూట్యూబ్ ఛానల్. మేము అందరము అయితే ఈరోజు తిరుపతికి వెళ్ళబోతున్నాం. నేను అక్క ఇంకా మా ఫ్యామిలీ మొత్తం మేమైతే బస్లో జాలీగా ఎంజాయ్ చేస్తున్నాము. మేము స్లీపర్స్ బుక్ చేసుకున్నాం, కాకపోతే వాళ్ళు పుష్ బ్యాక్ సీట్స్కి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా వేరే దారి లేక గోవిందా గోవిందా అనుకుంటూ పోతున్నాం. ఇంకా నేనైతే మెక్కుతానే ఉన్నానండి. అందరికంటే నేనే బాగా మెక్కుతానే ఉన్నా పందిలాగా. మా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, మా అమ్మమ్మేమో వీడియో తీ అనేది, మా పిన్నేమో యాంగిల్ తీయాలి బెట్ట ఈ యాంగిల్లో తీయాలి బెట్ట అనేది. తీసేదెవరు? మేము. తీసేదాకా కూడా ఆగరు, వరుతానే ఉంటారు. ఇందాక చెప్పిందంతా ఉత్తుతనే. బలాత్రం ఏంటంటే వీడియోస్ అన్నీ స్టోర్ చేసుకోవాలని. ఎంతైనా మనం చిన్నలం కదా, పావుగంటకు ఒకసారి అది తింటావా ఇది తింటావా అని పిలుపులు వస్తాయన్నమాట. మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు బట్టల సంచి లేకపోయినా కానీ మేనేజ్ చేసుకుంటాం, కానీ తిండి సంచి లేకపోతే మాత్రం మాకు చాలా కష్టం. ఇదే మా రూమ్. మా తమ్ముడైతే అసలు ఆగట్లేదు, దొర్లుతానే ఉన్నాడు కింద మీద పడి. మేము రూమ్కి వచ్చేసరికి 8 o'clock దాటింది కాబట్టి మేము 1 లోపు దర్శనం చేసుకోవాలి కాబట్టి హడావిడిగా మేము రెడీ అయిపోతున్నాము. ఎండగారు రాను చాలా మండిపోతున్నారు కాబట్టి మాకు ఎనర్జీ కావాలి కాబట్టి మా సత్రానికి దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళిపోయాము. మేమైతే బస్సెస్ కోసం చాలాసేపు ఎదురు చూసాం, కానీ బస్సెస్ ఏమీ రాలేదు. అందుకే మేము ఇంకా ఆటోలో ఎక్కి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయినాం. మేము కొండపైకి ఎక్కడానికి ఒక బస్ కావాలి, ఆ బస్ దగ్గరికి మేము వచ్చేసాం. కొండపైకి వెళ్ళినాక చెక్కింగ్ ఉంటుంది. ఆ చెక్కింగ్ అయిపోయినాక ఇంకా బస్ ఎక్కి వెంకన్న దగ్గరికి వెళ్ళిపోవడమే.
గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఆపద్బాంధవ గోవింద అనాథ రక్షక గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద ఆపద్బాంధవ గోవింద నవనీత చోర గోవింద ఆపద్బాంధవ గోవింద ఆపద్బాంధవ గోవింద మేము టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. మొదటి తలనీళ్ళు ఇవ్వాలి కాబట్టి మేము 5 కత్తెలు ఇచ్చాము. మా తమ్ముడు బాబాయ్ పప్ప మొత్తం జిట్టు మొత్తం ఇచ్చేసారు.